హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఈరోజు రాగి లడ్డు రాగి చెక్కి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ చేస్తున్నానండి. కొబ్బరి అయితే ఈ విధంగా ముక్కలు తరుక్కోవాలండి. నెక్స్ట్ ఇగోండి కిస్మిస్ అండి, ఎండు ద్రాక్ష అంటారు. వీటిని అయితే ఈ విధంగా తీసుకోవాలి. కొంచెం తీసుకున్నాక ఆల్మండ్ కూడా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న వాటిని నేతిలో వేయించాలండి. అవన్నీ కూడా నెయ్యి కొంచెం తీసుకొని నేతిలో వేయించాలి. బాగా దోరబదురుగా వేపాలి. మరీ డీప్గా వేపకుండా దోరబదురుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపిన తర్వాత ఇగోండి రాగిపిండిని ఈ విధంగా నేతిలో వేసి వేయించాలండి. బాగా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రాగిపిండిని కూడా ఆ నెయ్యి అంతా ఆ పిండిలో కలిసేటట్లు బాగా వేపుకోవాలండి. ఆ నేతిలో వేపాలి. ఇగోండి ఈ విధంగా అయితే అలాగా కలపాలి. లో సిమ్లో పెట్టాలి. లైట్గా సిమ్ పెట్టి ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు కూడా నేతిలో వేపాలి. ఈ విధంగా వేపించుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి ఇలా కలుపుకొని ఇలాగ వేపుకోవాలండి. ఉండలు కట్టకుండా, ఉండలు ఇది అవ్వకుండా ఈ విధంగా వేపుకోవాలి ఆ పిండిని. ఇదిగోండి కింద మీద కలపాలి. కలిపిన తర్వాతను ఇప్పుడు బెల్లం అయితే తీసుకోవాలండి. బెల్లము ఇదిగోండి నీరు వేయకుండా బెల్లం అయితే ఈ విధంగా తీసుకోవాలి. తీసిన బెల్లంలోన కొంచెం మళ్ళీ కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్ అన్నీ కూడా వేయాలండి. కొంచెం ఈ విధంగా వేయాలి. చూడండి వేసిన తర్వాత ఇలాగా కింద మీద కలపాలండి. నీరు అయితే పొయ్యకుండా బెల్లం అలాగా కూడా ఆవిరితోనే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అలాగా బెల్లంలో ఉడకాలండి బాగాను. ఇప్పుడు మనం రాగి పిండి నేతిలో వేపింది, డ్రై ఫ్రూట్స్లో వేపింది ఉంది కదండి, అది తీసి ఇందులో వేసుకోవాలండి. ఆ బెల్లంలో వేసి కలపాలండి. బాగా కింద మీద కలపాలండి. నేనైతే కొంచెము చెక్కీకి మరి కొంచెము లడ్డూలకి పెట్టేసుకున్నానండి ఆ పిండిని. ఇగోండి చెక్కి కావాలంటే ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలండి. అంటే బాగా ఇది కూల్ అవ్వాలండి. వేడిదైతే మన చెయ్యి కాలిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చెక్కి కూడా బాగా రాదు. ఇది బాగా కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాతే మనం చెక్కి కింద కోసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా అయితే మనం ఫైనల్గా అయితే లడ్డూలు అయితే ఇలా వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్.